కుటుంబ సమస్యలతో వేసారిపోయారు, విసుగు చెందారు. నానా రకాలైనటువంటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులతో మీరు చాలా విషయాలలో బాధలకు గురయ్యారు, నిందలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడికి నడిపియాలి అక్కడ నడిపిస్తాడు. అసలైన స్థలంలోనికి యాకోబును నడిపించడండి. ఇన్ని జరగటానికి కారణం ఏదైనా కానీ ప్రతి కీడు, ప్రతి నష్టము, ప్రతి దుఃఖము, ప్రతి వ్యాకులు మన మేలు కొరకేనని గుర్తుపెట్టుకోవాలి. యాకోబుకు అంత శ్రమ వచ్చింది, అంత కష్టం వచ్చింది. ఇంటి దగ్గర ఉండలేకపోయాడు. ఏశావు యాకోబుని చంపేస్తాడని భయంతో తల్లిదండ్రులు పంపించేశారు. కానీ దేవుని చిత్తం అది. యాకోబు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం యొక్క దేశానికి వచ్చాడండి. అక్కడ నిద్రపోయాడు.